అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తాజాగా కడప జిల్లా ఒంటిమిట్ట మండలం పెన్నపేరూరులో ఓ వ్యక్తిని ఏదైతే కాలుతున్నటువంటి నూనె వేశారో ఏ వేశారో తెలియదు, కానీ మొత్తానికి ఒళ్ళంతా కూడా ఆ బొబ్బలెక్కిన పరిస్థితి. అయితే ఆ బొబ్బలెక్కిన పరిస్థితిని కూడా ఉదయం గమనించి కడప రిమ్స్కి తరలించారు. అసలు నిన్న ఏం జరిగిందన్నటువంటి విషయం ఎవరైతే గాయపడ్డటువంటి వ్యక్తి భార్య ఉన్నారో ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అమ్మ చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎందుకు గతంలో ఏమైనా గొడవలు ఉండేటివి? ఏం సరే సార్, సావుకాడికి పోయినాడు. సావుకాడికి పోయి పొద్దున్న పోయినాడు. పొద్దుకు వచ్చినాడు 3 గంటలకు దానం చేసింటే వచ్చేసినాడు. ఆమెను వచ్చి కళ్ళు తిరుగుతుంటే 7 గంటలకు ఆడికి వచ్చినాడు. వచ్చి ఆమెను కళ్ళు తిరిగినట్టుంటే ఆడ పనుకున్నాడట. ఏం రా ఈడ పనుకున్నావే మళ్ళీ నా కొడక అని కట్టు తీసుకొని వేసినాడు. కట్టు తీసుకొని వేసి ఈడ కంతకు పెట్టేసి అని అట్నే తిరిగి పనుకు. మళ్ళీ నూనె పోసినాడు. నూనె పోసానే ఇంకా ఏ పోసింది తెలియదు, పోయింది తెలియదు, సుత్తే లేదు. నాకు ఎర్ర వాళ్ళు దోను పోతా పలానోడు ఆడ పనుకొని ఉండడు అని అంటే చెప్తే వచ్చి ఆమె ఆటోలో వేసుకొని ఇంటికి పోయినా. ఇంటికి పోయిన దాకా నేనేం చూడలా. కొట్టింది చూడలా, ఈ నీళ్ళు పోసింది చూడలా, నూనె పోసింది. ఆయన కాడ బన్నీ అట్నే ఉంది, డాయర్ అట్నే ఉంది, లుంగి అట్నే ఉంది, అన్నీ ఉన్నాయి. ఆమె ఆటోలో వేసుకొని పోతానే ఇంట్లోకి వాకిట్లోకి పోతానే ఇట్లా పట్టుకొని ఎక్కుయా అన్న చేపట్టుకొని ఎక్కుయా అంటేనే ఎక్కిచ్చి చేయి చూస్తాను. ఆమె ఎవరికి చెప్పకుండా, నా కొడుకులకు చెప్పలా, ఎవరికి చెప్పలా, ఇరుగు పొరుగు కొడుకు చెప్పలా. ఏదో నన్ను సూచమలేని ఆమె మాట్లాడదామని వచ్చిన వాళ్ళకి ఏం చేసినాడంటే, యాడికే లంజా నువ్వు వచ్చేది మళ్ళీ ఎదురగొట్టుకుంటూ వచ్చాడవి. వాడు అంగడోడు, వాని పేరు సుబ్బాడ్డి గజ్జల సుబ్బాడ్డి అంగడోడు. వాడు ఎప్పుడు అన్ని దివసం చేసుకుంటాడు, ఎక్కడ చేసుకోడు. ఆమెను వచ్చానే ఆమె నాకు తలకాయ మైండ్ పని చేయకుండా ఎవరు పిలిచినా పలకలే. నేను పలకన్న సైగ్గా నువ్వు వచ్చి వంత రచ్చబడినా. ఆమె లంజా బొంజా ఎట్టంటే అట్ట మాట్లాడి నన్ను వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ నన్ను కొట్టబోయినారు. కొట్టబోతే ఇంకా పక్కన వాళ్ళు ఇల్లు వండుకొని వద్దురమ్మా నువ్వేనా గెలుచుకునేది అని ఆమె అనేదానికి నేను ఇంటికి వచ్చేసిన సార్. ఇంటికి వచ్చేసి ఎగడ కాలింది ఏం కథ అని చూసుకుంటే ఆయన నాకు గుండెలో మంట అని తెల్లవారుతలు ఏడ్చినాడు. మంట నేను తట్టుకోలేనని ఏడ్చినాడు. ఆ ఎల్లప్పుడు నాకు ఫోను రాదు. నేను ఆయన ఉండేది ఎవరు లేరు ఇంకా ఇంట్లో. పిల్లలు అయిపోయినాయి. ఒక కొడుకుంటే కొడుకు కడపలో ఉండడు. ఆమె మేము నాకు ఫోన్ చేయడానికి నేను చేయలేను అన్నాడు. ఇంక ఏ దారిని పట్టుకొని పోవాలా మేము చెప్పు. ఆమెను అట్టే పొద్దున్న దాకా అట్టే పెట్టుకొని ఆమెను పొద్దున్న తీసుకొచ్చుకున్నా. అది జరిగింది సార్. అంటే మీరు ఎప్పుడు గమనించారు ఆయన గాయాలైన విషయం? ఎప్పుడు గమనించారు? 1 గంటకు గమనించిన. 1 గంటకు గమనించిన. ఏడుస్తా అంటే గమనించిన. అంటే ఆయన ఏడుపు తట్టుకోలేక మీరు చూసారా? అప్పటి వరకు తెలియదా మీకు? అసలు చెయ్యి వరకే నేను చూసింది. చెయ్యే కాలింది లేని పోయినా. మళ్ళీ ఒళ్ళంతా ఇప్పలా చేయలా పండుకొని వెళ్ళని పోయినా. ఆయన గుండెల్లో మంట అంటే ఎందుకు మంట అందిస్తుంది, పొద్దునంచి నీళ్ళు తగలేదని మజ్జిగ సుక్క పోసిన. మజ్జిగ వచ్చి ఆమెను తాగినాడు అంతే. సో ఎందుకు గత మీ మధ్య ఉన్న అంటే ఆయన మీకు మధ్య ఉన్న గొడవలు ఉన్నాయా? ఏ గొడవలు లేవు. అంగటికే పోడు. మాకు ఏ గొడవలు లేవు, ఏది లేదు. అంగటికి కూడా పోడు. మరి ఎందుకు ఇంతగా అంత దారుణంగా ఆయిల్ వేయాల్సిన అవసరం? పనుకున్నాడని లేరా మా ఇంటికాడ నువ్వు మళ్ళా కొడక మా అంగటికి అందరు వచ్చా అంటారు అని. వాని ఇండ్లు బారాడు దూరం. ఈయన పనుకునేది రోడ్డు, మెయిన్ రోడ్డు. ఇట్టొక రోడ్డు ఉంది. Online class. CRT training. 500 plus MNC engaging with KL. Deemed to be university. పుట్టడం వల్లే ఆ ఊరి నుంచి ఈ గంగపేరు నుంచి తపటేరుపల్లికి వచ్చినాడు. తపటేరుపల్లికి వచ్చి ఆడ ఒక అరుగుంటే అరుగు మీద పనుకున్నాడు. అరుగు మీద పనుకుంటే ఈడేం రా మళ్ళీ కొడక ఆడ పనుకుంటాండవే అని అన్నాడు. అంటే లేదు స్వామి దండం పెడతాను, నాకు కళ్ళు తిరిగినట్టుండయి, నేను పనుకొని ఉండాను, మళ్ళీ పోతాలే లేసి అన్నాడు. ఆమెను కట్టి తీసుకొని వచ్చి వేసినాడు కంతకు బట్టి. వేసానే మళ్ళీ వాళ్ళు లేదని మళ్ళీ నూనె పోసినాడు. అంటే అక్కడ ఉడుకుడుకు ఆయిల్ బెడని కలచాడు, సారాయి అమ్ముతాడు, బజ్జీలు కలచాడు, దోశ పోచాడు, అన్నీ ఉండేవి కాడ. లేని వస్తువు లేదు. సో వంటలు వేసేటువంటి పోసాడా ఒంటి మీద?
పోసినాడు, గుంటలు పోసింది. ఆయిల్ మరకలు లాంటివి లేవు, కనపడలేదా? అవన్నీ నేను ఏం గమనించలే సార్. అది ఆయనకు ఈ మాదిరి శాస్త్రాన్ని నేను అనుకు కస్సో బస్సో ఉంటే నేనంతా ఊళ్ళంతా చూసి ఏమి ఈ మాదిరి పడిపోయిందని నేను కూడా చూసుకుందును. ఆయనకి ఎవరు ఏ కసిలే, అందుకోసమని నేను ఇంకా పండుకో అని గుండెల మీద 2 నీళ్ళు తట్టి ఆమె ఒక సుక్క మధ్య ఇచ్చి పండేసిన అంతే. ఇంకేం చేయలే. మళ్ళీ చూసుకుంటే అబ్బా మంట అని ఎగుళ్ళాడుతా అంటే అప్పుడు పోయి చూసుకున్నా. నా కొడుకే నాకేం తెలీదు, ఈడ కడపలో ఉన్నాడు. ఏం చేయాలా అట్లా దారుణం చేసిండ్రు. అది ఎట్ట చేస్తారో ఏం కథో నాకు తెలియదు. మీరు ఏమన్నా పోలీస్ స్టేషన్లో కానీ ఎవరికైనా పోలీసులకు కానీ ఫిర్యాదు చేశారా? నేను అవన్నీ చేసేంత లేదు సార్. నాకు కాళ్ళ కింద దుమ్ము ఎగిరిపోయింది, ఆ బొబ్బులు ఆ ఒళ్ళంతా ఏడ ఈ ఆయుధం కాలిపోయిందోనని సచ్చినా నేను. ఎవరికి నోట్లోంచి మాట కూడా చెప్పలే, ఎవరికే కానీ చెప్పలే. ఆమె అంబులెన్స్కి ఫోన్ చేసుకొని ఎత్తుకొచ్చి వాడు నన్ను మాట్లాడినటివి దారుణంగా మాట్లాడినాడు. వాడు అంత చెడ్డోడు. అది కూడా భార్యని కూడా దారం చేసిండు. అడగను పోయింటే బేకార్ లంచా ఎట్టంటునో నువ్వు కూడా పనుకుందిరా అయ్యా రోడ్డు మీద, అందరు చచ్చారు మగోళ్ళు, నీ మొగుడు ఒక పక్క పనుకుని నువ్వు ఒక పక్క పనుకోయ్యా అన్నాడు. ఈ వాడిని అమ్మ ఓని అక్క ఓని చెల్లెలు అందరూ కూడా వచ్చినారు నా మీద కుట్టడానికి. ఏం చేయాలి సార్ చెప్పు, ఏం చేయాలి? నేను ఒక్కదాన్ని ఎవరికి చెప్పకుండా వచ్చిన అర్ధరాత్రిలో వాడు ఆ మాదిరి మాట్లాడా. ఇప్పుడు రేపు ఏమన్నా నా కొడుకు పోతా అంటాడు, నేను పోతా అంట. ఆ పొద్దు మమ్మల్ని కూడా కొట్టేవాడే కదా. దానికి ఎవరు ఉండరు చెప్పు, ఎవరన్నా ఉంటారు? అయాలప్పుడు ఎవరు ఉండరు? ఇప్పుడు ఆ మనిషి ఒక్కనే వచ్చానంటే కదా, నువ్వు ఆడ పనుకునింది అన్నే కదా నీళ్ళు పోసింది. నీవునా కట్టితో కొట్టిండు. వాళ్ళ అబ్బాయిని అడిగి ఎన్ని గంటలకు తెలిసింది? ఎందుకు ఇంత దాడికి ఉరిగట్టాల్సినటువంటి అవసరం ఏం లేదండి. వ్యక్తిగతంగా అయితే ఏం లేదు. కాపామాల గురించి వచ్చింది. అది వాళ్ళ అరుగుపైన పడుకున్నారు కాబట్టి ఇట్లా కొట్టి నూనె పోసాడు. మా ఇళ్ళల్లో పడుకుంటారా మళ్ళా కూడా కానీ కొట్టి నూనె పోసినారు. మా అమ్మ పోయి అడిగితే మీ మొగుడు ఏంది, నువ్వు వచ్చి పడుకో అందరు చూస్తారు, మీ మొగుడు చూపించేది అని చెప్పారు సార్. అదే అర్థం కావట్లేదు సార్. అది అంత కక్షతో చేసినట్టుగానే ఉంది సార్. అది ఇప్పుడు రాజ్యకు కూడా వచ్చేదానికి వాళ్ళు వచ్చినారు. అక్కడ మీరు గొడవ పడ్డం కానీ అట్లాంటి ఏమైనా జరిగింది? లేదండి, ఏం లేదు సార్. గొడవ అయితే ఏం లేదు, ఎవరితో ఏం మాట్లాడు, గొడవ అయితే ఏం లేదు. ఊరికి వచ్చి శవం కాడికి పోయి అది కళ్ళు తిరుగుతుంటే అక్కడికి వచ్చి పడుకున్నాడు సార్. గంగపేరూరు, మా ఊరు పక్కనే గంగపేరూరు. అక్కడికి వెళ్ళి గంగపేరూరు చనిపోయారు మా బంధువులే, అంటే బాగా కావాల్సిన వాళ్ళు. సరే, ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులకు కానీ ఎవరికైనా మీరు ఏమైనా ఫిర్యాదు చేయడం జరిగిందా? హాస్పిటల్కి వచ్చిన తర్వాత అది ఫిర్యాదు చేసేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అది ఇప్పుడు కేసు నడుస్తుంది సార్. ఇప్పుడు ఎప్పుడు తెలిసింది, నీకెప్పుడు తెలిసింది? మా అమ్మకి నైట్ అది చూసింది. అప్పుడు అంతగా లేదు, ఓన్లీ చేతికి మాత్రమే బొబ్బలు కనపడినాయి. మళ్ళీ తర్వాత పోయి 9-10 ఆ టైంలో మొత్తం చూస్తే అది తెలిసింది మా అమ్మకి. నాకైతే మార్నింగ్ తెలిసింది, నేను పడుకుని పోయినా. మార్నింగ్ తెలిసింది, మనం తెలియగానే హాస్పిటల్కి వచ్చేసింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.